రీసెంట్‌గా నాకు తెలిసినటువంటి తమ్ముళ్ళు మా ఊర్లో, అలాగే మా ఊరు పక్కన మా ఊరు దాటిన తర్వాత మా ఊరు పక్కన ఇట్లా 2, 3 ఊర్లున్నాయి. ఊర్లో యవ్వనస్తులు చాలా యంగ్, చాలా చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్‌గా చాలా బాగుంటారు. చిన్న చిన్న కారణాలు, అసలు చనిపోవడానికి కారణమే లేదు, సూసైడ్ చేసుకొని చనిపోయారు. నెలకు ఒకళ్ళు, ఇద్దరు, ఒకరు చావు అయిపోయి ఇంకొకటి చావు. ఇట్లా చాలా మంచివాళ్ళు, చాలా కలిసి వేసింది. మనసంతా గాయమైపోయింది, తట్టుకోలేనటువంటి బాధ. నాకు మాట చెప్తాను, నేను తెలిసిన వాళ్ళైనా లేకపోతే నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూడవచ్చు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. చావు కంటే పెద్ద ప్రాబ్లం ఈ భూమి మీద ఏదీ లేదు. తల్లిదండ్రులు తిట్టారని, లేకపోతే లవ్ ఫెయిల్ అయిందని, బైకు అమ్మ నాన్న అడిగితే వాళ్ళు కొనేయలేదని, లేదా భార్య ఏదో అన్నదని, ఇట్లా ఏదో సిల్లీ రీజన్స్ ఇవన్నీ. అసలు రీజన్సే కావాలి, చనిపోయేంత రీజన్సే కాదు. అసలు చనిపోవడానికి ఏ రీజన్ లేదు. మన దగ్గరికి చావు వచ్చిన రోజు మనం చచ్చిపోవాలి, అంతే. ప్లీజ్, చచ్చిపోయి నువ్వేం సాధించలేవు. చాలా గాయమైపోయింది మనసంతా, చాలా కష్టంగా ఉంది. ఆ చనిపోయిన వాళ్ళు నాకు బాగా తెలుసు. రోడ్డు మీద ఎప్పుడు కనబడ్డా హాయ్ అన్న, హాయ్ బ్రో అందరూ అంటూ ఉంటారు. వాళ్ళు చనిపోయారని తెలిసిన ఆ రోజు నుంచి ఇప్పుడు 2-3 రోజులు అవుతుంది. మనసేం ఇదవట్లా. సో చనిపోయే అంత పెద్ద సమస్య అట్లాంటి భూమి మీద ఏది లేదు. ఇప్పుడు చూడు, ఏదో బయట వాడిని తెలిసింది తమ్ముడు వాళ్ళు చనిపోయారని, నాకే చాలా కష్టంగా ఉంది ఆ మాట తీసుకోవడానికి. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, అత్తయ్య మామయ్య కొడుకులు, వీళ్ళంతా మన రిలేషన్స్ కావచ్చు, ఎంత బాధపడతారు. ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్కి నేను చేసే నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఏదైనా సమస్య ఉంటే చావు మాత్రం పరిష్కారం కాదు. నువ్వు చనిపోయాక ఏం జరిగిందో కూడా ఆలోచించు. చనిపోవడం ఏంటన్నా, చనిపోవడం ఏంటో తమ్ముడు, చావు మన ఎత్తుకుంటూ రావాలి. అప్పటిదాకా బతుకుదాం, ఏమైంది? ఇదేమన్నా చనిపోయిన వెంటనే మళ్ళీ పుడతాం అనుకుంటుండ్రా? లేదా ప్రతి ఒక్కరికి చావు అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. చాలా కష్టం అన్న, అస్సలు రైట్ కాదు ఇది. చనిపోవడం అనేటువంటిది రైటే కాదు, చాలా కష్టంగా ఉంది. మా ఊరిలో అసలు మస్తు వండర్ఫుల్ మంచి వ్యక్తులు, ఏం అవ్వాల లైఫ్లో, ఏం ఇంకా స్టార్ట్ అవ్వాల లైఫ్, చిన్న రీజన్స్, సిల్లీ రీజన్స్కి చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు ఆలోచించండి. సమస్యలు ఎవరికి, సమస్యలు అందరికీ ఉన్నాయి. ఎవరికి సమస్య లేనివాడు ఎవడు లేడు భూమి మీద, అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ సమస్య ఉన్న ప్రతోడు చనిపోతే పాతిపెట్టడానికి కూడా ఎవడు ఉండడు. చాలా కష్టంగా ఉంది నాకు ఈ మాట చెప్పడానికి. ప్లీజ్ 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 ప్లీజ్, చావు పరిష్కారం కాదు. ఆలోచించు మీ అమ్మ నాన్న కోసం. తొక్కలో లవ్ ఏంటన్నా, లవ్ ఏంటి తమ్ముడు? అమ్మాయి లేకపోతే ఇంకొక అమ్మాయి, నీకు బెస్ట్ వస్తుంది లైఫ్లో. తల్లిదండ్రులు తిట్టిండి అని చనిపోయేవాళ్ళు, తల్లిదండ్రులు తిట్టిపోతే ఎవరు తిడతారు? బయట ఫ్రెండ్స్ తిట్టట్లే, భయంకర బూతులు అంటారు వాళ్ళు, అయినా పడట్లేదా? తల్లిదండ్రి అంటే నీకు అంత రోషం ఎందుకు? తల్లిదండ్రులు అన్నంత మాత్రాన చచ్చిపోతావా? వాళ్ళకి అనే హక్కు లేదా? వాళ్ళు కన్నారు,